సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో December 4th మార్నింగ్ 11 AM గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. ప్రజల ప్రాణాలు తీసే నకిలీ మద్యాన్ని తయారు చేసింది టీడీపీ నేతలు. వాటిని వైన్ షాపులు, బెల్ట్ షాపులకు విక్రయించింది టీడీపీ నేతలు. నకిలీ మద్యం వ్యాపారంతో కోట్లకు కోట్లు అక్రమంగా సంపాదించింది టీడీపీ నేతలు. మొత్తం నేరాలన్నీ టీడీపీ నేతలు చేసేసి ఆ మకిలిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు అంటించి కక్ష సాధింపునకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలన అరాజకాలతోనే నిండిపోయి ఉంది. దీన్ని ప్రశ్నించడమే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తప్పైపోయింది. మాజీ మంత్రి జోగి రమేష్ ను టీడీపీ నేతల మద్యం పాపంలో ఇరికించడానికి పోలీసులు పచ్చ పాలకులు చేస్తున్న కుట్రలు, పడుతున్న పాటలు చూస్తే చంద్రబాబు నాయుడు కూటమి ఎంత దుర్మార్గంగా పాలిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది లగాయత్తు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకే పరిమితమయ్యింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బాబును టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులోనే మొలకల చెరువు గ్రామంలో నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నకిలీ మద్యం తయారీ, విక్రయం, వ్యాపార విస్తరణలకు కర్త, కర్మ, క్రియ అంతా టీడీపీ నేతలే కావడంతో కూటమి ప్రభుత్వంలో కంగారు మొదలైంది. ములకల చెరువులో పట్టుబడ్డ నకిలీ మద్యం వెనక తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కింగ్ పిన్ అని అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో ప్రభుత్వం పరువు మంట కలిసిందని భావించిన టీడీపీ నాయకత్వం జయచంద్రారెడ్డితో పాటు మరో టీడీపీ నేత సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం మూలాలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన ఇబ్రహీంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇబ్రహీంపట్నానికి చెందిన టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావును A1 గాను, జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును A2 గాను చేర్చారు. A1 గా జనార్దన్ రావు తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. నెల్లూరులో ఇద్దరూ ఇంజనీరింగ్ చదివే రోజుల నుంచే సన్నిహితంగా ఉంటున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే వ్యాపారాల్లోనూ ఇద్దరూ భాగస్వాములయ్యారు. నకిలీ మద్యం వ్యాపారంలోనూ ఇద్దరూ కలిసే అడుగులు వేశారు. అటు అన్నమయ్య జిల్లాలోనూ, ఇటు ఎన్టీఆర్ జిల్లాలో సిండికేట్లుగా మారి మద్యం వ్యాపారంలో హవా చెలాయిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు ANR బార్ నడుపుతున్నాడు. ఈ బార్తో పాటు అనేక వైన్ షాపులను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని నడుపుతున్నారు. వీటి ద్వారా బెల్ట్ షాపుల వరకు నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ముందుగా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ ప్లాంటును ప్రారంభించిన జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలోనూ మొదలుపెట్టారు. దాదాపు ఏడాది కాలంగా గుట్టుగా సాగిపోతున్న ఈ నకిలీ దందా ఇప్పుడు బట్టబయలవడంతో ఈ నకిలీ మకిలీని వైసీపీకి అంటించేందుకు జోగి రమేష్ ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు చెప్పిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయంటూ జోగి రమేష్ పదే నిలదీస్తూ వస్తున్నారు. దీన్ని భరించలేకపోయిన చంద్రబాబు నాయుడు వాటికి సమాధానాలు చెప్పలేక జోగి రమేష్ ను నకిలీ మద్యం కేసులో ఇరికించే కుట్రకు తెగబడ్డారు. ఇందులో భాగంగానే ఈ కేసులో A1 జనార్దన్ రావుతో జోగి రమేష్ పేరు చెప్పించారు. అది కూడా పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో జనార్దన్ రావు చేత బలవంతంగా వీడియో చిత్రీకరించి విడుదల చేశారు పోలీసులు. జోగి రమేష్ చెప్పడం వల్లనే తాను నకిలీ మద్యం తయారు చేశానంటూ జనార్దన్ రావు చేత కామెడీ చేయించారు కూటమి పెద్దలు. ఈ ఆరోపణలను ఖండించిన జోగి రమేష్ దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ సవాల్తో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. జనార్దన్ రావు ఛార్జ్ షీట్లో ఎక్కడా జోగి రమేష్ పేరు ప్రస్తావనకు రాలేదు. అయినా ఆగమేఘాల మీద జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును అరెస్టు చేసి వారి ఇళ్లలో తనిఖీల డ్రామాలు చేశారు పోలీసులు. జోగి రమేష్, జోగి రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో అంతటితో సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం వారి కుటుంబాన్ని టార్గెట్ చేసింది. కోర్టుకు తరలించే ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్, జోగి రాములకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై జోగి రమేష్ కుటుంబం దౌర్జన్యం చేసిందని, ఆసుపత్రి ద్వారం అద్దాలను ధ్వంసం చేశారంటూ అక్రమ కేసు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు జోగి రమేష్ సతీమణి, కుమారులపై కేసు నమోదు చేశారు.
నెల్లూరు జైల్లో ఉన్న జోగి రమేష్, జోగి రాములను సిట్ అధికారులు ఇటీవల 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ పూర్తిగా ఈ కేసులో జోగి బ్రదర్స్ ను ఇరికించేందుకు రకరకాల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. జోగి బ్రదర్స్ కస్టడీలోకి తీసుకుని విచారించిన తరువాత వారి కుమారులను కూడా నకిలీ మద్యం కేసులో విచారణకు రావాలంటూ భవానీపురం ఎక్సైజ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే జోగి రమేష్, అతని సోదరుడు రామును పూర్తిగా నకిలీ మద్యం కేసులో ఇరికించేందుకు కొత్త కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రాములను నిందితులుగా చేరుస్తూ తమ్మళ్లపల్లి ఎక్సైజ్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్పై నెల్లూరు జైల్లో ఉన్న జోగి రమేష్, రాములను తమ్మళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జోగి రమేష్, రాములను తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. అక్రమ కేసుల్లో ఇరికించి జోగి రమేష్ కుటుంబం తేరుకోకుండా ఒకదాని వెనుక మరొకటి కేసులు పెట్టి ఇలా కక్ష తీర్చుకుంటున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ నకిలీ మద్యం కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు, అసలు నిందితులైన టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డిని మాత్రం ఇప్పటి వరకు కనీసం అరెస్టు చేసే ప్రయత్నం కూడా చేయలేదు పోలీసులు. కూటమి పాలకుల కనుసన్నల్లో పోలీసులు పచ్చపార్టీ సైనికులుగా మారిపోయి పాలకుల రాజకీయ కక్ష సాధింపులో తాము కూడా భాగస్వామ్యులవుతున్న ఆరోపణలకు పోలీసుల పక్షపాత వైఖరే సాక్ష్యంగా నిలుస్తోంది.